నా ఛానల్ చూస్తున్న అందరూ బాగున్నారా? జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కొడవటంచ అనే గ్రామంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వచ్చాను. తెలంగాణ తిరుపతి అని కూడా పిలుస్తారు ఈ దేవాలయాన్ని. సుమారు 900 సంవత్సరాల క్రితం కాకతీయ రాజులు కట్టించినటువంటి ఈ దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో శ్రీ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఈ దేవాలయం పునర్నిర్మాణం కావించబడింది. ఈ మధ్యలో వారం రోజుల క్రితం నుంచి ఈ దేవాలయం గురించి నేను చాలా అప్డేట్స్ ఇచ్చాను. లక్ష్మీ నరసింహస్వామి పునర్ప్రతిష్టాపన కాకముందు ఒక వీడియో చేశాను, నా అనుభవాల గురించి చెబుతూ. ప్రతిష్టాపన అయిన తర్వాత కూడా వీడియో చేశాను. ఆ లింక్స్ కూడా ఈ వీడియో కింద ఇస్తాను. ఈరోజు పాల్గొన్న మాస ఏకాదశి అనగా 27వ తారీఖు ఫిబ్రవరి నెల 2026 సంవత్సరం నుండి 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారికి, లక్ష్మీ నరసింహస్వాముల వారికి ఈరోజు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా రాత్రి 8 గంటల నుండి జరుగుతుంది. పురాణాల ప్రకారం పరమశివుడు నరసింహస్వామి ఉగ్రరూపాన్ని శాంతింపజేయడానికి ఇక్కడ తపస్సు చేశాడని, అందుకే స్వామివారు ఇక్కడ శాంతమూర్తిగా లక్ష్మీదేవిని తోడపై కూర్చోబెట్టుకుని ప్రసన్న లక్ష్మీ నరసింహస్వామిగా దర్శనం ఇస్తారని చెబుతారు. స్వామివారి కళ్యాణం చూడడం వలన సకల పాపాలు తొలగిపోతాయని, మా కుటుంబ విషయానికి వస్తే తరతరాల నుండి ఈ దేవాలయ దర్శనానికి వెళ్ళి మా ఇంటి కొంగు బంగారంగా పిలుచుకునే దేవుడు లక్ష్మీ నరసింహస్వామిని నేను గట్టి నమ్మకంతోనే చెప్తున్నాను. ఈ వీడియో చూస్తున్న మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉంటే తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేయండి. ఉంటాను మరి.